కుడికాలు ముందు పెట్టండి. మనం లేచి అక్కయ్య మీరు సిలికిన వెన్నపాలను ఎక్కడ దాచిపెట్టారమ్మా అంట. ఆ ఉట్టి మీద ఎక్కడ దాచిపెట్టారమ్మా? ఆ ఉట్టి మీద. మీకోసం వేళయింది. మనం లేచి వెన్న తీసుకొని మధురా నగరికి వెళ్ళి అమ్ముకొని వద్దాం అక్కయ్య. అలాగే మధురా నగరకు వెళ్ళి అమ్ముకొని వద్దామా? అలాగే. అక్కయ్యో ఎవరమ్మా? ఎవరయ్యాను? ఆ ఇంటికి వచ్చి నీ పన్ను చేయమ్మా. చలో చలో మా ఇంటికి వచ్చి మా వెన్న వెళ్ళగా పోచేస్తున్నారు. మా ఇంటికి వచ్చి మా వెన్న తింటున్నావే. దిగు దిగు. అబ్బా ఎంత తెల్లంగా ఉన్నావయ్యా. కర్రివాడ మాయదారివాడ మా ఇంటికి వచ్చి మా వెన్న తింటున్నావే. దిగు దిగు. ఏ గొల్లబామ్మలారా, ఎవరు మీరు? నేనెవరు నువ్వు తెలుసా? శ్రీకృష్ణ పరమాత్ముడను, 3 నామాల గలవాడిని. ఈ లోకమంతా నేనే. చల్లవాను నాది, చల్ల నాది. నేను తింటాను, కింద పడవేసుకుంటానే. మీకేం? పోండి. చిచ్చి మీ దగ్గర పాల వాసనే, మజ్జిగ వాసనే. చి పోండి. అక్కయ్యో వచ్చి మెల్లగా ఫోన్ చేసి అయ్యో మన దగ్గరే మన దగ్గరే పాల వాసనంట, మజ్జిగ వాసనంట. అక్కయ్యో వాడిని మన ఇంటికి రాకుండా పంపించేయాలి. అయ్యో పాపం, ఏ అమ్మ కన్న బిడ్డో, ఊరు దాకా కొట్టానే. ముందు కొట్టి ఇప్పుడు వచ్చి అయ్యయ్యో పాప అంటున్నారే.
నన్ను అంటావంటే నేను కొట్టానంటే నువ్వు చూసావంటే దారిని చక్కగా నడవలేవే. నువ్వు నన్ను అంటావంటే నేను కొట్టానంటే నువ్వు చూసావంటే నువ్వే. సరేనక్కయ్యా. ఎక్కువ జామున వేలైంది. మనం లేచి వెన తీసుకొని ఎత్తుకొని మధురా నగర్కి వెళ్ళి అదిగో మధురా నగరం దగ్గరలో ఉన్నది. మీరు ఆ ఈదికి వెళ్ళి పాలు అమ్ముకొని రండి. మేము వీధికి వెళ్ళి పెరుగు అమ్ముకొని వస్తాం. అందరము కలుసుకొని మన ఊర్లో వెళ్ళదాం అక్కయ్య. మా పెరుగు వెన్నపాలు. ఏమమ్మా మా పెరుగు వెళ్ళకపోతే మీకు నవ్వులాట. ఎందుకు నవ్వారే? దేనికి నవ్వారే? నవ్వక ఏడవమంటదా మా కొడుకులు? తుక్కు కింద కొడుతురే. కాలంగి మడుగు వద్ద పొన్న చెట్టు పైన కూర్చొని పంతం పట్టి ఉంటాడు. మనం ఆ దారినే వెళ్ళాలి. ఎట్లా? అవునక్కయ్యో. ఎట్టమ్మా అంత భయం కలదానివి? ఎందుకు కొట్టావే? నేను ముందు పోతా కానీ నా వెనకన్నా ఆడవారి. ఎవరమ్మా ఈయన? నల్లగా ఉన్నాడమ్మా. నాకు భయం వేస్తుందమ్మా. అదరా పదరా ముందు వస్తుంది కదే. ఏడ భయపడుతున్నావే? రా నేను పోతా. ఏమిటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కృష్ణయ్య మా నెత్తి మీద చల్ల బాణలు. మా నెత్తి మీద చల్ల బాణలు. మా నెత్తి మీద చల్ల బాణలు. మేము మధురా నగర్కు వెళ్తున్నాం. చల్లలు అమ్ముకోవాలి. మా దారికి అడ్డు తొలగవయ్యా.
మంచిగా మంచిగా నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి. ఎక్కడ కుళ్ళుతావు మా నెత్తి మీద చల్లబాల నిలకమో నీకెలా పోయమంటావు? కొత్త కోడళ్ళమయ్య నేను రొక్కమిస్తాను. నేను రొక్కమిస్తాను. పుచ్చుకో. ఆవు పాలు పోసి నన్ను పంపండి. నీవు రొక్కమిస్తావా? మేము పుచ్చుకోవాలా? కృష్ణయ్య, ఇరుగు పొరుగు ఇంటే ఇంకేమైనా ఉందా? అనబాక ఇరుగు ఇంటర్ పొరుగు ఇంటర్ నిజాన్ని తెలియజేద్దాం. ఏం గోపమ్మలారా ఇలా వచ్చారే? ఏం పని మీద వచ్చారు? ఉదయాన్నే మా ఇంటికి వచ్చారే? ఏం పని మీద వచ్చారు? ఇంకేముందమ్మా, మేము చల్లలమ్మని పోతుంటే మా దారికి అడ్డు వచ్చి మా బాణలు పరుగు కొట్టి మా వెన్నంతా భోంచేసి మీ ఇంటికి వచ్చాడమ్మా. మీ కృష్ణయ్య ఇది ఏం పని
అమ్మా. అవ్వా మావాడు 5,000 బాలుడు. ఇంత బాలుడే, అంత గలుడే, ఇంతింతలా బాణలు ఎలా పగలగొట్టగలడు? మావాడు కాదు కానీ మరి ఎవరో పక్క వీధికి వెళ్ళి అడిగి తెలుసుకోండి. పోండి. కాదు యశోదమ్మా. మీ కృష్ణయ్యే. పిలిచి అడగమ్మా. కృష్ణ, కృష్ణ, నాయనా వీళ్ళెవరో నీకు తెలుసా? ఎవరమ్మా వాళ్ళు? అంతంతలా ఉన్నారే. నాకు భయం వేస్తుందమ్మా. వాళ్ళు పంపించేయమ్మా. చూసినా ఉదయాన్నే నా ఇల్లే దొరికిందా? మా కృష్ణయ్యే కనిపించాడా? బిడ్డ భయపడిపోతున్నాడే. మీకేం పొంగలేదా? పోండి చాలు గాని. ఒరే యశోదా, నువ్వు ఎంత నంగవే, నువ్వు ఎంత దొర్రవే. ఆ దొంగ కృష్ణయ్యని తీసుకువచ్చి నట్టింట్లో పెట్టుకొని ఏమి ఎరుగునంటున్నావే, ఏమి ఎరుగునంటున్నావే. మా ఒక్కరు చూడు, మా ఇంటికి మేమెట్లా రావాలి? రాజబిడ్డ నిన్న మా పటి నాయనా కృష్ణ, నాయనా కృష్ణ, ఇది ఏం పని? బొల్లవారి ఎంగిలి పెదవులు ఏమి రుచి అని కురికినావు? కృష్ణ, ఇది ఏం పని? ఏమిరా కృష్ణ అప్పుడు నేను మా ఆనంద భవన్ దమ్ముకొని వస్తున్నానమ్మా.
ఓ కృష్ణయ్య, ఓ కృష్ణయ్య, నీవు భలే చక్కదనంగా ఉన్నావు. నువ్వు భలే చక్కదనంగా ఉన్నావు. అరవా రా, ముద్దు పెట్టు ఒక ముద్దు పెట్టు అని వాళ్ళు అన్నారమ్మా. అని వాళ్ళు అన్నారమ్మా. నేను ఒక ముద్దు పెట్టానేమో, నేను ఒక ముద్దు పెట్టానేమో, నాకు ఒక పొన్ను సోకిందేమో. నాకు ఒక పన్ను సోకిందేమో. చక్కని ఓ యశోదమ్మ, ఏం పనమ్మా? ఇది ఏం పనమ్మా? మళ్ళా ఏం జరిగిందమ్మా? మళ్ళా ఏం జరిగిందమ్మా? మళ్ళా ఏం జరిగిందమ్మా? మళ్ళా ఏం జరిగిందమ్మా? ఏం జరగాలమ్మా? ఇంకేం జరగాలమ్మా? మేమంతా చిలుకుంటుంటే పెరుగు చిలుక్కుంటుంటే మా పక్కనే ఉండి మా పెరుగంతా తినేసి వెళ్ళిపోయాడమ్మా. ఏం పని యశోదమ్మా? ఇది ఏం పని యశోదమ్మా? పిలుగు చిలుకు నాయనా కృష్ణ, ఇది ఏం పని? గొల్లవారి ఇళ్లకు వెన్న దొంగలించడానికి పోతావా? కృష్ణ, మనం ఎక్కడ? గొల్లవాళ్ళు ఎక్కడ? కృష్ణ, అడిగినంత వెన్న నేను పెట్టినా మన ఇంట్లో లేదా? పుట్టి మీద చూడు. కృష్ణ, ఇది ఏం పని? అమ్మా, అప్పుడు గొల్లబొమ్మలంట ఏకాశి పండుగ దేవుడికి పెట్టుకోవాలి అని వాళ్ళు అన్నారమ్మా. నేను విన్నానమ్మా. రాత్రి నా దేవుడే వచ్చి వాళ్ళు వెన్నంతా తినేసిపోతే నేను తిన్నానని చెప్పారమ్మా. నీతో చెప్పారమ్మా. అంతేగాని అంతేగాని నేను దొంగిలించలేదమ్మా. నేను దొంగలించలేదమ్మా. దేవునికి యశోదమ్మ, మీరే ఉండండమ్మా చిరువెళ్ళలో. మీరే ఉండండమ్మా చిరువెళ్ళలో. మేమే పోతాం చిగురుపాడు దాకా. మళ్ళా ఏం జరిగిందమ్మా? మళ్ళా ఏం జరిగిందమ్మా? మేమంతా సల్లనమ్ముతుంటే మేమంతా సల్లలమ్ముతుంటే మా దారికి అడ్డు వచ్చి చల్లబానకు ఇవ్వమన్నాడమ్మా. సుంకుమ ఇవ్వమన్నాడమ్మా. లేదన్నామమ్మా. మా బాణలన్నీ మా బాణలు కొట్టేశాడమ్మా.
ఇది ఏం పని యశోదమ్మా? ఇది ఏం పని యశోదమ్మ? నేను అందులో